శ్రీరాముని దర్శించుకున్న సాక్షాత్తు హనుమంతుడు. హాయ్ ఫ్రెండ్స్, హిందూ ధర్మంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేటప్పుడు ఆ విగ్రహానికి తప్పకుండా ప్రాణప్రతిష్ఠ చేస్తారు. విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయకుండా పూజలు జరపరు. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ అంటే జీవం ఇవ్వడం. హిందూ మాన్యతల ప్రకారం చూసుకుంటే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన చేస్తే ఆ విగ్రహంలో దేవతలు కొలువు తీరుతారని ప్రగాఢ నమ్మకం. దీన్ని సులువుగా చెప్పాలంటే ప్రాణప్రతిష్ఠ చేయడం వల్ల విగ్రహానికి ప్రాణం పోసినట్లవుతుంది. దాంతో విగ్రహం పూజనీయమైందిగా మారుతుంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు సంబరాలు ఎంతో పెద్ద ఎత్తున జరిగాయి. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠాపన కొరకు పూర్తి అయోధ్య నగరాన్ని కాషాయ రంగులో అలంకరించారు. దేశంలోని ప్రతి మూలన ఉత్సవాలు జరిగాయి. ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, జై శ్రీరామ్. దేశమంతటా శ్రీరామనామంతో దద్దరిల్లిపోయింది. అయోధ్య నగరంలో ఆలయ నిర్మాణపు పనులు మొదలుపెట్టినప్పటి నుండి ఎన్నో అద్భుత చమత్కారాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దేవీ దేవతలు ఏదో ఒక రూపంలో అయోధ్య పవిత్ర భూమిపై ప్రత్యక్షమవుతున్నారు. కానీ ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠాపన జరిగిన తర్వాత రోజు అనగా జనవరి 23న గర్భగుడిలోకి ఒక వానర కోతి వెళ్లి శ్రీరాముని దర్శించుకుంది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు స్వయంగా ఒక ట్వీట్లో ఈ విషయం గురించి కూడా చెప్పారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ దృశ్యాన్ని చూసి సాక్షాత్తు హనుమంతుడే శ్రీరాముని దర్శించుకునేందుకు వచ్చాడు అంటూ దీన్ని చూడడం వాళ్ళ అదృష్టంగా భావించారు. ఈ సంఘటన జనవరి 23 సాయంత్రం 5:50 జరిగింది. ఆ రోజు శ్రీరాముడి దర్శనానికి 5 లక్షల మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అయితే ఆ సంఘటన జరిగిన సమయానికి 3 లక్షల మంది శ్రీరాముని దర్శించుకున్నారు. మరియు 2 లక్షలకు పైగా భక్తులు దర్శనం కోసం క్యూలో నిలబడ్డారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ చేసిన పోస్ట్లో ప్రస్తావించబడిన దాని ప్రకారం చూసుకుంటే ఒక వానర కోతి ఆలయపు దక్షిణ ద్వారం గుండా గుడిలోకి ప్రవేశించి ఉత్సవ విగ్రహం దగ్గరికి చేరుకుంది. అయితే ఆలయ రక్షణ సిబ్బంది ఆ కోతిని చూసి అది విగ్రహాన్ని కిందకు పడేస్తుందేమో అని దాన్ని వెంబడించారు. అయితే పోలీస్ సిబ్బందిని చూసి ఆ వానర కోతి శాంత స్వభావంతో ఉత్తర ద్వారం వైపుకు వెళ్ళింది. కానీ ఆ ద్వారం మూయబడి ఉండడంతో తూర్పు వైపునకు భక్తుల మధ్యలో నుండి ఎవరికి ఏ ఆటంకం కలిగించకుండా ఆ వానర కోతి బయటకు వెళ్ళింది అంటూ ట్రస్ట్ వాళ్ళు తమ ట్వీట్లో ప్రస్తావించారు. అయోధ్యలో కోతులు అద్భుత ఆశ్చర్యకరంగా ప్రవర్తించడం ఇది కొత్తేమీ కాదు. అయోధ్యలోని వివాదిత స్థలం గురించి గొడవలు జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో ముఖ్యమైన సంఘటనల్లో కోతుల ఉపస్థితి కనబడుతుంది. ఫ్రెండ్స్, ఎక్కడైనా రాముని ప్రస్తావన జరుగుతుంటే అక్కడికి అందరికంటే ముందు వచ్చి అందరికంటే త్వరగా వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది ఆ హనుమంతుడు ఒక్కడే. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా శ్రీరాముడితో ముడిపడి ఉన్న కార్యం ఏదైనా జరుగుతున్నప్పుడు అక్కడ హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు. కావున అయోధ్యలోని నవనిర్మిత ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత అక్కడికి హనుమంతుడు రాకుండా ఉండడం అనేది జరగని పని. కావున హనుమంతుడు సాక్షాత్తు వానర రూపాన్ని ధరించి అయోధ్యలో ప్రత్యక్షమయ్యాడని భావిస్తున్నారు భక్తులంతా. హనుమంతుడికి ఆ శ్రీరాముడు అమరత్వం యొక్క వరాన్ని ప్రసాదించాడు. కావున హనుమంతుడు కలియుగాంతం వరకు భూమిపై మన మధ్య ఉంటాడు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కొంతమందికి ఒక చిన్న డౌట్ రావచ్చు. హనుమంతుడికి శ్రీరాముడు అంటే ఎంతో అమితమైన భక్తి. అలాంటప్పుడు శ్రీరాముడు భూలోకాన్ని వదిలి వైకుంఠ లోకానికి వెళ్తున్నప్పుడు హనుమంతుడు ఏం చేశాడు, అసలు హనుమంతుడు అప్పుడు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి సందేహం రావచ్చు. నిజానికి చెప్పాలంటే భూమిపై తన జన్మ చాలించే సమయం ఆసన్నమైందనే విషయాన్ని తెలుసుకున్న శ్రీరాముడు తనువు చాలించేందుకు సిద్ధమవుతాడు. కానీ నిత్యం రామనామస్మరణ చేస్తూ శ్రీరాముడిని స్వరంగా భావించే హనుమంతుడిని దాటుకుని శ్రీరాముడి ప్రాణాలు హరించే సాహసం యమధర్మరాజు చేయడు. మృత్యువు తన దారి చేరాలంటే హనుమంతుడిని అడ్డు తొలగించాలన్న విషయం తెలుసుకున్న శ్రీరాముడు ఒక స్వరంగంలో తన ఉంగరాన్ని పడేసి తన ఉంగరాన్ని వెతికి తీసుకురావాల్సిందిగా హనుమంతుడిని ఆదేశిస్తాడు. అయితే హనుమంతుడు తన శరీరాన్ని సూక్ష్మ పరిమాణంలోకి మార్చుకుని స్వరంగం గుండా పాతాళలోకానికి చేరుకుంటాడు. అక్కడ హనుమంతుడు నాగలోకానికి రాజైన వాసుకిని కలిసి తాను శ్రీరాముడి ఉంగరం వెతికేందుకు వచ్చానని చెప్పడంతో వాసుకి హనుమంతుడిని నాగలోకం మధ్యలోకి తీసుకెళ్తాడు. అక్కడ వేలాది ఉంగరాల కుప్ప ఉంటుంది. అయితే హనుమంతుడు ఆ ఉంగరాల కుప్ప దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ అన్ని శ్రీరాముడి ఉంగరాల వంటి ఉంగరాలే ఉంటాయి. అయితే ఈ ఘటన తర్వాత శ్రీరాముడు సరయు నదిలోకి వెళ్లి జలసమాధి అయిపోతాడు. ఈ విధంగా శ్రీరాముడు ఈ భూలోకాన్ని వదిలి వైకుంఠ లోకానికి చేరుకున్నాడు. ఇక శ్రీరాముడు వెళ్లిపోవడంతో అయోధ్య ఒక్కసారిగా ఒంటరిదైపోయింది. అయితే శ్రీరాముడి మృత్యువుతో చెదిరిపోయిన అయోధ్యను తన కుమారుడైన కుశుడు పునర్నిర్మించాడని చెప్పుకుంటారు. కుష్ నిర్మించిన అయోధ్య నగరంలో శ్రీరాముడి 44 తరాలు రాజ్యమేలాయి. ఆ తర్వాత 14వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆక్రమించుకున్న బాబర్ ఆదేశాల మేరకు మీర్ పకి అయోధ్యలోని రామమందిరంపై బాబ్రీ మసీద్ నిర్మించాడు. 1992లో బాబ్రీ మసీద్ను విశ్వ హిందూ పరిషత్ మరియు ఇతర సంఘాల వారు కూలగొట్టేశారు. దాంతో ఎన్నో సంవత్సరాల పాటు
వివాదాలకు కేంద్ర బిందువు అయిన ఈ నేల 2019వ సంవత్సరంలో శ్రీరాముడి జన్మభూమిగా భావించి బాబ్రీ మసీదు ఉన్న ప్రదేశాన్ని హిందువులకు అప్పగించింది. ఇక్కడే నేడు శ్రీరామ భవ్య మందిరాన్ని నిర్మించారు. ఇలా 500 సంవత్సరాలుగా సాగిన ఈ ఘర్షణ 2019లో ఆగింది. సో ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.